శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గ్రూపు సభ్యులకు శుభోదయం. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము నుండి ఈవేళ మనం 41వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సకేతి మత్వా ప్రసభం యుదుక్తం హే కృష్ణా హే యాదవా హే సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. హే దేవదేవ కృష్ణ, అనంత స్వరూప, మీ యొక్క రూపములకు అంతము లేదు, మీ యొక్క శక్తి సామర్థ్యములకు కొలబద్ధతలు లేవు. ఇట్లాంటి మిమ్ము పొరపాటున నేను సకునిగాను, బంధువుగాను, స్నేహితుడిగాను, లేక మాలాంటి మనిషిగా నిన్ను తలపోసి నేను సనువుతో ఏమైనా మాట్లాడి ఉంటే నా సర్వతప్పులను క్షమించు కృష్ణా అని ప్రాధేయపడి పాదములపైన వాలుతూ ఉన్నాడు అర్జునుడు. నిజానికి ఇది మనం బాగా గమనించాలి. ఈనాటి కాలములో కూడా మనతో ఉన్న వ్యక్తి గురువు ఎట్లా అయ్యాడు, మనతో ఉన్న వ్యక్తి ఇంత సామర్థ్యుడు ఎట్లయ్యాడు, మనం వారికి ఎట్లా నమస్కారం చేయాలి, మనం ఎట్లా గురువునుగా భావించాలి, ఇట్లా భావన కొద్ది మందికి వస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మతో సకుడుగా ఎన్నో తీర్థయాత్రలు చేశాడు అర్జునుడు. ఎన్నో చోట్లలా తిరిగాడు. ఒక్క చోట తిన్నారు, ఒక్క చోట పడుకున్నారు. మరి అనంతమైన శక్తి సంపన్నత ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మలో అని గుర్తించిన తరువాత పశ్చాత్తాపడ్డాడు అర్జునుడు. అంతవరకు లేదు. మానవ మాతృలమైన మనకు కూడా ఈరోజు అట్లాంటి భావన రావచ్చు. కానీ వెంటనే పరిణతి చెంది గురుమూర్తిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను గుర్తెరిగి గురిగలిగి గురువుని నడయాడే పరమాత్మగా, మాట్లాడే భగవంతుడుగా మనం గుర్తించిన నాడు గురువు చెప్పిన బోధ క్షుణ్ణంగా ఎవరికైనా అర్థమవుతుంది. అట్లా కాకుండా గురువుని మానవ మాతృడుగా భావించి, గురువును శరీరిగా భావించి, గురుడు కూడా మనలాంటి వాడే కదా అనే భావన కలిగినది అంటే గురు బోధపడదు, ఎవరికి కూడా బోధపడదు. మన సాంప్రదాయం మరి ఎంతటి గొప్పది అంటే, పవిత్రమైనటువంటి భూమిలో కాస్త మన్ను తీసుకొని ఆ మన్ను అక్కడ పెట్టి వినాయకుడుగా భావించి సంతృప్తి చెందుతున్నటువంటి స్థితిలో నుంచి మనం నిజ దైవాన్ని, నిజ గురువుని గుర్తించలేకుండా పోతూ ఉన్నాం. ఆ గురుతత్వాన్ని తెలుసుకోలేని గుణహీనుడు ఏమెరుగు ఈ భూమిపైన అంటాడు వేమనారీలు. కాబట్టి గురువు యొక్క స్థితిని ఎరిగినటువంటి వాడు గురిగలిగి ఉంటాడు, గురువుకు శరణాగతుడవుతాడు. అప్పుడే గురుడు ఈ యొక్క ప్రపంచంలో ఎట్లా బ్రతకాలి, ప్రకృతికి హాని చేయకుండా ఎట్లా బ్రతకాలి, తాను వచ్చిన పనేమిటి, స్వధర్మం అంటే ఏమిటి, పరధర్మం అంటే ఏమిటి, ఈ విధముగా సాంఖ్యతారక అమనస్కములను తెలియచేసి తదుపరి తానెవరో తెలియచేసి నిజ దైవాన్ని తెలియచేస్తాడు గురుమూర్తి. ఆ యొక్క శక్తి సద్గురుమూర్తి దగ్గరనే ఉన్నది. ఆనాడు కాటి కాలంలో కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నదని అర్జునుడు గుర్తించాడు. ఇక ఎంతో మంది గురువుల వద్ద నుండి శిష్యులు ఉత్తీర్ణులైరి. ఈ నాటికి కూడా అదే జరుగుతూ ఉంది, అదే కొనసాగుతూ ఉంది. గురు పరంపర మన సాంప్రదాయం అంతా కూడా అని తెలియబడుతూ ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.